కోహినూర్ వజ్రం ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పనిలేని అరుదైన రత్నం. దీని విలువ $20 బిలియన్. అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 1.7 లక్షల కోట్లు. అయితే ఇంతటి విలువైన రత్నాన్ని కొట్టేసిందెవరు? అసలు ఈ వజ్రానికి నిజమైన యజమాని ఎవరు అనేది ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన రత్నాలలో ఒకటైన కోహినూర్ వజ్రం శతాబ్దాలుగా గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ వజ్రం చాలామంది పాలకుల చేతులు మారింది. ఎన్నో సామ్రాజ్యాల చరిత్రను చూసింది. ఈ వజ్రం వల్ల చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. అవి ఎలాంటి యుద్ధాలంటే ఈ వజ్రం కోసం చాలామంది తన రాజ్యాన్నే పోగొట్టుకున్నారు. అయితే ఈ వజ్రాన్ని మొట్టమొదటగా కనిపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. సుమారు 800 సంవత్సరాల క్రితం కోహినూర్ వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ గనుల నుండి తవ్వి తీసుకువచ్చారు. ఆ సమయంలో అప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే. దీని బరువు సుమారు 186 క్యారెట్లు ఉంటుంది. ఈ విలువైన రత్నాన్ని కనిపెట్టింది కాకతీయ వంశస్థులే కాబట్టి కాకతీయ రాజవంశ పాలకులు యజమానులయ్యారు. వారు దానిని తమ దేవత అయిన భద్రకాళి విగ్రహం ఎడమకంటలో దాచి ఉంచారు. కానీ 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వజ్రం మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ను చేరుకోవడానికి ముందు చాలామంది రాజుల చేతులు మారింది. 1739లో పర్షియన్ పాలకుడైన నాదిర్ షా మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకుని కోహినూర్ వజ్రాన్ని తనతో తీసుకెళ్లిపోయాడు. అందరి చేతులు మారుతూ కోహినూర్ వజ్రం చివరికి పంజాబ్ మహారాజు అయిన రంజిత్ సింగ్ ఖజానాలోకి చేరింది. అయితే 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను ఆక్రమించుకుంది. అలా ఆక్రమించుకున్న తర్వాత ఆ వజ్రాన్ని కూడా తీసుకువెళ్ళిపోయి బ్రిటన్ రాణికి సమర్పించారు. నేడు కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజు కిరీటంలో ఉంది. లండన్లో టవర్లో దాన్ని భద్రంగా ఉంచారు. గోల్కొండ నుంచి లండన్ టవర్ వరకు ప్రయాణించి ఈ ఒక్క వజ్రం విలువ 1,00,000 కోట్లు పైమాటే. ఇది నిజంగా చాలా అరుదైన వజ్రం. మన ఇండియాలోని ఇలాంటి విలువైన వస్తువులు చాలానే ఉండేవి. కానీ చాలా దేశాలు మన ఇండియా మీద దాడి చేసి అప్పట్లో వాటన్నింటిని తీసుకువెళ్ళిపోయారు.